ప్లేస్లో చిన్నగా చేస్తుంది. సర్వశక్తుల సర్వాధికారి తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుగా వారం మిమ్మల్ని కాపాడే పెద్ద రోజు మాకు ఇచ్చిన నూతన దినం నూతన వారం పొందడాలు ఇవన్నీ మహిమపరిచి కనిపిస్తుంది ఆరాధించిన వాటిని ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం యుద్ధం వాటిని నాటబడాలి. మా మనోనేతలు తెరవండి. వాక్యం సత్యం మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నమ్మకి మహిమ ఘనత కలుగుగాక. దేవుడు మనకి ఇచ్చిన ఈ నూతన వారం బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమేన్. మరి తీసుకున్న అంశము డోర్స్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానానికి కావలసిన ద్వారాలు అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం గమనిస్తాం. Proverbs chapter 1 verse 7. Doors of wisdom అనే అంశాన్ని ధ్యానిస్తున్నాము. మరి Proverbs chapter 1 verse 7. The fear of the Lord is the beginning of knowledge, but fools despise wisdom and instruction. యెహోవా యందు భయభక్తులు కలిగియుంట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించును. ఇక్కడ మనం 3 అంశాలు గమనిస్తాం. డోర్స్ ఆఫ్ విజ్డమ్, 3 డోర్స్ మనం తీసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటిది? ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయభక్తులు కలిగి ఉండటం. సో ఇక్కడ వాక్యం గమనించినట్లయితే ఏమన్నది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఆమేన్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మనం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా అక్కడ కూడిన ప్రతి ఒక్కరం కానీ మానవులుగా మనకు కావాల్సింది ఏంటిది? జ్ఞానం. పిల్లలకి చదువు పట్ల జ్ఞానము, యవనస్తులకి ఎక్కువ స్టడీస్ అయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో నెగ్గాలి, గెలవాలి, ఎదగాలంటే అక్కడ జ్ఞానం అవసరము. మరి కుటుంబంలో చేర్చబడిన తర్వాత మరి భార్య భర్తలు కానీ పిల్లలకు కానీ పిల్లల్ని పెంచే విషయంలో మన అనుదిన జీవితంలో మనకి జ్ఞానము అవసరం. అందుకే వాక్యం ఏమంటది? జ్ఞానము మూలమైన అంటే ఇంపార్టెంట్. విజ్డమ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రయారిటీ. గో గెట్ అని వాక్యం సూచిస్తుంది. మీరు వెళ్ళి ఏం చేయాలంట? జ్ఞానాన్ని సంపాదించుకోమని వాక్యం సెలవుస్తోంది. సో జ్ఞానం సంపాదించాలంటే ఫస్ట్ థింగ్ ఏమి కావాలి మనకి? దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏమంటారు? జ్ఞానం తెలివికి మూలము. హల్లెలూయా. మనకి తెలివితేటలు కావాలి, జ్ఞానము అవగాహన కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని భయభక్తులు. అంటే దేవుని భయభక్తులు అంటే ఏంటి? మనం క్రైస్తవ విశ్వాసంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాలి. ఏమంటే దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా దేవుడు మనకు కావాల్సిన జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. అందుకే యాకోబులో ఏమని రాబడ్డది? మీకు జ్ఞానం కొద్దిగా ఉంటే మీరు నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తాను. మనం జ్ఞానం కాకుండా సమస్తము ధారాళంగా దేవునికి మంచి బంగ్లాలు కావాలి, ఇల్లు కావాలి, కార్లు కావాలి, డబ్బు కావాలి అన్ని అడుగుతున్నాం. కానీ జ్ఞానం చాలాసార్లు మనం అడగకుండా ఉండిపోతున్నాం. సో వాక్యం చెప్పిన రీతి మనం గమనిస్తే జ్ఞానం కొద్దుగా ఉంటే మీరు నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తాను. సో మనము మొట్టమొదటిగా జ్ఞానము సంపాదించినట్లయితే ఏం చేస్తాం? దేవుని భయభక్తుల్లో మనం ఎదిగినట్లయితే అది ఎందుకంటే అది మూలము. హల్లెలూయా.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. మూర్ఖులు దాన్ని ఏం చేస్తుంటారు? విసర్జిస్తారు. మూర్ఖులేమో జ్ఞానాన్ని జ్ఞానం అంటే దేనికి సాదృశ్యం అండి? దేవుని వాక్యానికి సాదృశ్యం, దేవునికి సాదృశ్యం. ఎప్పుడైతే మనం దేవుని భయభక్తిలో దేవుని మనం అంగీకరిస్తామో మనం ఎదుగుతాము. దేవుని తృణీకరించిన వాళ్ళు, వాక్యం అనుసరిస్తారు, వాళ్ళు కొట్టివేయబడతారు. అంటే దేవుని రాజ్యంలోకి చేర్చబడాలంటే దేవుని భయం అవసరం. దేవుని రాజ్యంలోకి అవసరం లేదు, పరలోకంలోకి అవసరం లేదంటే మనము నిత్య నరకాగ్నిలోకి మనము త్రోసివేయబడతాం. అది మనకు సిద్ధపరచలేదండి. అది అపవాదికి తన అనుచరులకి అది కేవలం సిద్ధపరచబడ్డది. కానీ దేవుని తృణీకరించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని తృణీకరించినట్లయితే మనము నరకానికే పాత్రలుగా నిలబడతాం. అది దేవుడు మనకు నియమించలేదు, కానీ మనము కోరి తెచ్చుకుంటున్నాము. అందుకే వాక్యం అనుసరిస్తుంది, తెలివికి మూలం ఎవరైతే ఉన్నారో మనం దేవుని అంగీకరించాలి, మనం దేవుని గ్రహించాలి. 8వ వచనం గమనిస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తండ్రి చెప్పు బోధను త్రోసివేయకము. ఫస్ట్ ఏమన్నాడు? పరలోకమందున మీ తండ్రికి భయపడండి. తర్వాత మనందరూ కూడా భూలోకంలో అధికారం ఇచ్చిన అంటే తల్లిదండ్రులని మన పైన ఉంచినట్లయితే మనం ఏం చేయాలి? మనం కూడా ఒకనొకప్పుడు మనం కూడా పిల్లలుగా ఉన్నాము. మన ఇద్దరు పిల్లలు ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది? నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించును, నీ తల్లి చెప్పు బోధనను కదా త్రోసివేయకము. హియర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్. అంటే మన తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని వాక్యం తెలుస్తుంది. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు చెప్పిన మాట వింటామో, ఫస్ట్ అంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని వాక్యం తెలుస్తుంది. దాదాపు సాధారణంగా 99% కానీ 90% తీసుకుని కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చెడు మార్గం నడిపించలేరు. తల్లిదండ్రులు ఎంత చెడుతనం ఉన్నా, ఎంత లోకరీతిగా జీవించినా కానీ వాళ్ళ పిల్లలకు వచ్చేసరికి నా పిల్లలు మంచిగా చదవాలి, నాలాగా ఉండొద్దు, నాకన్నా మంచి స్థాయికి ఎదగాలి అని చాలాసార్లు తల్లిదండ్రులు వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, అదే మార్గం నడిపిస్తూ ఉంటారు. సో పిల్లలకి ఇచ్చిన హెచ్చరిక అనేది, నా కుమారుడా నా కుమార్తె నీ తల్లిదండ్రుల ఉపదేశం ఆలకించము, నీ తల్లి చెప్పిన బోధను కదా త్రోసివేయకము. అంగీకరించాల్సిన బాధ్యత పిల్లలుగా మనకుంటున్నది. తండ్రి బాధ్యత అనేది మనం నడిపించాల్సిన బాధ్యత తను తీసుకుంటాడు. పరలోకంలో తండ్రికి మనం భయపడినట్లయితే మనకు కావాల్సిన జ్ఞానం సంపూర్ణంగా మనకి అనుగ్రహించబడుతుంది. 9వ వచనం గమనిస్తే, అవి నీ త్రోవలకు సాగనైనను సొగసైనను చదువు For there shall be an ornament of grace unto thy head and chains about thy neck. మనం చాలాసార్లు బంగారు గొలుసు గురించి కదా, బంగారు నెక్లెస్, బంగారు గొలుసు, డైమండ్ నెక్లెస్ గురించి అంటాం కదా. డైమండ్ నెక్లెస్ కానీ శ్రేష్టం ఎక్కడ ఇస్తున్నాడండి? తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే పిల్లలుగా ఏమొస్తుందంటే అవి నీ తలకు సొగసైన మాలికయు, అంటే ఒక కిరీటం లాగా ఉంటుంది. నీ కంఠమునకు హారములై ఉండును కదా. హారం వేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తాము. దేవుని వాక్యం తెలుస్తుంది. దేవుని వాక్యము బంగారము, వెండి, నాణ్యలు, వజ్రాల కన్నా శ్రేష్టమైనది నీకు ధరింపజేస్తా అంటున్నాడు. సో ఎప్పుడు వస్తుంది? మొట్టమొదటి ఏంటిది? నీ దేవుడైన యోహాను భయభక్తులు కలిగినట్లయితే, తర్వాత నీకు ఇచ్చిన అధికారాన్ని తల్లిదండ్రులను సన్మానించినట్లయితే, ఉపదేశం అంగీకరించినట్లయితే, వాళ్ళు చెప్పిన మాట విన్నట్లయితే ఏం చేస్తున్నాడు? మనకి ఒక తల మీద కిరీటం ఇస్తాం చూడండి. మనం ఒక హారం వేసుకుంటాం. దేనికంటే మనం ప్రయాసపడతామో అది కాకుండా శ్రేష్టమైనది దేవుడు మనకి అనుగ్రహిస్తాం చూడండి. సో మొట్టమొదటి ఏంటిది? డోర్స్ ఆఫ్ విజ్డమ్లో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని భయభక్తులు మనం కలిగినట్లయితే మనకు కావాల్సిన కిరీటము, మనకు కావాల్సిన కదా హారములైన ఇందునని దేవుడు మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. God will place a crown of glory upon a head and a necklace. English ఏమంటే ornament of grace unto thy head and chains about thy neck. కదా చైన్స్ ఏంటంటే సంఖ్యల గురించి
చైన్స్ కానీ హారము దేవుడు మనకు అనుకుంటాడు. అది సహజంగా ఉండకపోవచ్చు కానీ దానికన్నా శ్రేష్టమైనది అంటే గాడ్ విల్ ప్లేస్ యూ ఇన్ అథారిటీ. మనం 10 మందిలో వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మంచిగా తయారయ్యి మంచి బంగారము వెండి వాటి చేసుకున్నారనుకో ఏం చూస్తాము, ఒక తక్కువగా చూడడం కానీ హెచ్చింపబడిన వ్యక్తిగా గమనిస్తాం. ఎందుకు? ఉంగరాలు ఉన్నాయి, చైన్లు ఉన్నాయి, మంచి సూటు బూట్ వేసుకున్నాడు కదా, మంచి డ్రెస్ అయినాడు, అది ఒంటి నిండా బంగారం కనబడుతున్నది, ఏం చేస్తాం? తప్పకుండా గౌరవిస్తాం. సో అలాంటి గౌరవం మనకు కావాలంటే వాక్యానికి అనుసారంగా దేవునందు భయభక్తులు కలిగినట్లయితే కదా, నీ శారీరకంగా లేకపోతే నీ వ్యక్తిగతంగా బాహ్యంగా మంచి బట్టలు ఉండకపోవచ్చు, మంచి వస్త్రాలు ఉండకపోవచ్చు, నీ దగ్గర కనీసం ఒక రింగ్ కూడా ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ శత్రువుల ఎదుట నేను హెచ్చిస్తాను. సో గాడ్ విల్ ఎలివేట్. దేవుడు నేను హెచ్చించే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటామో మన తల్లిదండ్రులని మనం సన్మానిస్తూ ఉంటాం. ఏమే 8వ అధ్యాయం 13వ వచనం గమనిస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. The fear of the Lord is to hate evil, pride and arrogancy, and the evil way and the froward mouth do I hate. ఏమని వాక్యం చదువుతుంది? The fear of the Lord is to hate evil. చెడుతనాన్ని విసర్జించడమే దేవునందు భయభక్తులు కలిగి ఉండడం అనేది వాక్యం చదువుతుంది. అంటే చెడుతనం అంటే ఏంటిది? మనము ఇక్కడ గమనించండి, వాక్యం ఏం చదువుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఏమంటుందంటే ఫస్ట్ ఒక మాట గమనిస్తే గర్వం ఇంకా అహంకారం. మనం చాలాసార్లు ఈ 2 విషయాలు మనం పడిపోతూ ఉంటాం. ఏమైనా క్రైస్తవ విశ్వాసంగా దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే మనం తగ్గింపు కలిగి ఉండాలి. హంబుల్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఎంత ధనికుడైనా ఎంత దరిద్రుడైనా దేవుని సన్నిధిలో, దేవుని మందిలో, దేవుని ఎదుట మనము తగ్గింపు కలిగి ఉండాలి. ఏమే ఎందుకు తగ్గింపు కలిగి ఉండాలి? ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది గర్వము, అహంకారము, దుర్గమార్గ, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. సో వాక్యం ఏం తెలుస్తుంది? గర్వాన్ని, అహంకారాన్ని మనం పక్కన పెట్టాలి. ప్రైడ్ విల్ లీడ్ టు స్ట్రైఫ్. ఎప్పుడైతే మనం గర్వం ఉంటుందో, మనకు అహంకారం ఉంటుందో, మనం ఏం చేస్తామంటే అహంకారం ఉన్నట్లయితే మనం ఎదుటి వాళ్ళని లెక్క చేయము. అందుకే వాక్యం ఏం తెలుస్తుంది? గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాను? అనగదొక్కుతూ ఉన్నాడు. ద ప్రైడ్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యం చదివిస్తారు, నువ్వు ఎంతవరకు అయితే నువ్వు తగ్గించుకుంటావో అంతవరకు నువ్వు హెచ్చింపబడతావు. సో నువ్వు హెచ్చింపబడాలి, మనం ఎదగాలి, మనం హెచ్చింపబడాలంటే దేవుని దృష్టిలో మనకున్న గర్వము, అహంకారాన్ని పక్కన పెట్టి మనం తగ్గించుకున్నట్లయితే ఎదుటివాడు ఏమైనా చేసుకోవాలి. నా మట్టుకైతే నేను దేవా నాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించు. నువ్వు దేంట్లో అహంకారం ఉన్నా, దేంట్లో గర్వించు, కానీ నీ దేవుని అందులో గర్వించు కదా. అహంకారం కలుగుండా నా దేవుని పట్ల నువ్వు గర్వించు. నా దేవుడు శ్రేష్టమైన వాడు, నా దేవుడు జీవం గల దేవుడు, దాంట్లో గర్వంలో చెప్పుకో. కానీ నీకున్న ఆస్తుల అంతస్తుని బట్టి ఎదుటి వాడిని తక్కువ చూపు చూసే దేవుడు నిన్ను కదా ఏం చేస్తాడు? నిన్ను పక్కకు తొలగిస్తాడు. సో దేవుని దృష్టిలో ఎదుటి వాడిని మనము గౌరవించాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. మొదటి అంశం గమనించాము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. రెండోది గమనిస్తే ట్రస్ట్ ఇన్ ద లార్డ్. సామెతలు 3వ అధ్యాయము, Proverbs chapter 3 మొదటి వచనం గమనిస్తారు. రెండవ విషయం గమనిస్తే సార్ మొదటి అది దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయు.
నా కుమారుడా, నా ఉపదేశమును మరొకమును, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘయువును సుఖజీవముతో గడుచు సంవత్సరాలను శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా. ఫస్ట్ ఏమని గమనించాము? ఫియర్ ద లార్డ్ అని గమనించాము. దేవుని భయభక్తులు ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. దేవుని వాక్యాన్ని ధ్యానించే ద్వారా నీకు వచ్చే లాభం ఏంటిది? ఏం చేశారంట? లెంత్ ఆఫ్ డేస్ అండ్ లాంగ్ లైఫ్ అండ్ పీస్ షెల్ దే యాడ్ టు ది. దీర్ఘాయుషును సుఖజీవమును నీకు ఏం చేశారంట? సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయ. ఏం కలుగజేసంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానిస్తాము? దేవుడు అంటే భయం ఉంటేనే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. మనం ఏ సబ్జెక్ట్ బాగా చదువుతాం ఎగ్జామ్కి వెళ్ళకుండా, ఏదైతే మనకు టఫ్ ఉంటుందో, నువ్వు ఏ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నువ్వు ఆ ఎగ్జామ్ పుస్తకం చదువుకొని ఆ ఎగ్జామ్కి వెళ్తేనే ఆ ఎగ్జామ్కి సంబంధించిన వాక్యమును సబ్జెక్టును రాయగలుగుతావు. ఏమైనా అదేవిధంగా ఈ లోకరీతిగా మనం జీవిస్తున్నాము. మనకి భయంకర లోకం ఉందంటే మనం గెలవాలి, అపవాదిని ఓడించాలంటే అపవాదిని ఓడించడానికి సంబంధించిన వాక్యము కానీ దానికి రావాల్సిన ఆన్సర్స్ అన్నీ కూడా నీకు వాక్యంలో రాయబడేది. కాబట్టి నువ్వు దేవుడికి భయభక్తులు కలిగినట్లయితే చెడుతనం నీ దగ్గరికి వచ్చినా నువ్వు విసర్జించగలుగుతావు. కొన్ని వారాల క్రితం మనం యోగ గురించి మాట్లాడు. యోగం చేస్తాడు, చెడుని విసర్జించి మంచిని అంగీకరించాడు. కాబట్టి ఆయన కృంగిపోయిన పరిస్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి రెండింతల ఆశలను ఆయన అనుభవించినాడు. సో దేవుడు భయభక్తులు కలిగినట్లయితే వాక్యం సరస్వతి నీకు దీర్ఘాయుషును సుఖజీవమును ఇంకేంటంటే సంవత్సరంలో శాంతిని నీకు కలుగజేయు. మనకు శాంతి, సమాధానం, సుఖజీవము, దీర్ఘాయుషు మనకు కావాలంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఆ వాక్యము మన హృదయమైన పలక మీద రాయబడాలి. రైట్ ద వర్డ్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యువర్ హార్ట్. ఐ ఇంకా ముందు గమనిస్తే చూడండి, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని. ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని మనం కంఠభూషణంగా చేసుకోవాలి. అదేవిధంగా మన హృదయమైన పలక మీద వాక్యము రాయబడినట్లయితే ఏం చేస్తారంటే లెట్ నాట్ మర్సీ అండ్ గుడ్ ఫార్సెట్ బైండ్ దెమ్ అబౌట్ ది నెక్, రైట్ దెమ్ అపాన్ ద టాబ్లెట్ ఆఫ్ ద హార్ట్. ఎప్పుడైతే ఆ వాక్యము మన హృదయమైన పలక మీద రాయబడుతుందో అప్పుడు దేవుని దృష్టి అందును మానవ దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందుకు. హల్లెలూయా. వాక్యం ఎప్పుడైతే నీ హృదయమైన పలక మీద రాయబడుతుందో అప్పుడు ఏం చేస్తాంటే అప్పుడు దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి. సో షల్ thou find favor and good understanding in the sight of God and man. దేవుని దయందు మనుషుల దయందు మనము వర్ధిల్లాలి అంటే ఏం చేయాలంట? మనము దేవుని వాక్యము మన హృదయమైన పలక మీద రాయబడాలి. ఎప్పుడైతే రాయబడుతుందో దేవుని వాక్యం మన హృదయమైన పలక మీద రాయబడినప్పుడు ఏం చేస్తామంటే మనము ఫేవర్, కృప, కనికరం లేదా కటాక్షం ఎవరి దృష్టిలో అంటే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మనం కటాక్షం పొందుకునే వారిగా ఉంటాము. అదే కాకుండా ఏం చేస్తున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీవు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులను ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఏం చేస్తానంటే ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఎందుకంటే యెహోవా పైన సంపూర్ణంగా నమ్మకం కలిగినట్లయితే నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తన అంతటిలో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనే రెండు అంశం ధ్యానిస్తాము. ఏమని చూస్తాము? నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి ఒప్పుకున్నట్లయితే నీ త్రోవలు, నీ మార్గము సరళం చేయబడతాయి. హల్లెలూయా. సో నీ మార్గము సరళం చేయబడాలి, నీ త్రోవలు సరళం చేయబడాలంటే ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? దేవునందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈవెన్ దేవునందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చే ద్వారా నేనేం చేస్తాను? నేను చెడుతనాన్ని విస్తరించి మంచిని అంగీకరించి దేవుని వాక్యము నలుగుమైన పలక మీద రాయబడినప్పుడు ఏం చేస్తాను? నేను ధరించినప్పుడు దేవుని కటాక్షము, మనుషులను కటాక్షం పొందుకుంటాను. నేను వెళ్తున్న మార్గంలో వంకర టింకర మార్గాన్ని దేవుడు సరళం చేస్తాను.
మన ముందు వంకర టింకర మార్గం ఎవరు క్రియేట్ చేస్తారు? అపవాది క్రియేట్ చేసి పెడుతున్నారు. నీ మార్గము సరళం ఉంది, నేను దాన్ని వంకర టింకర చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నా అధికారం నువ్వు ఒప్పుకున్నట్లయితే నేనేం చేస్తాను? నీ మార్గము సరళం చేస్తాను. చూడండి సామెతలు 1:23 గమనిస్తాం. Proverbs 1:23. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీకు తెలిపెదను. ఏమన్నాడు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశములకు మీకు తెలియజేసేది. Turn at my reproof, behold, I will pour out my spirit unto you, I will make known my words unto you. దేవుని ఆత్మ దేనికి సంబంధించిందండి? దేవుని జ్ఞానానికి సంబంధించింది. అంటే దేవుని ఉపదేశం అంటే ఏంటి? దేవుని వాక్యం వైపు మనం తిరిగినట్లయితే ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తే, నా గద్దెంపుకు మీరు తిరిగినట్లయితే ఆలోచించండి, నా ఆత్మ మీ పైన కుమ్మరిస్తాం. Turn at my reproof, I will pour out my spirit on. దేవుని ఆత్మ నీ పైన వచ్చినప్పుడు, సంసోను మీద ఏమొచ్చిందండి? దేవుని ఆత్మ సంసోను పైన వచ్చినప్పుడు ఎక్కడ లేని శక్తి ఆయన పొందుకున్నాడు, జ్ఞానం పొందుకున్నాడు, బలం పొందుకున్నాడు, శత్రువుని జయించగలిగినాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ తనని విడిచిపెట్టి వెళ్ళిందో నార్మల్ పర్సన్ అయినాడు, ఏమీ చేయలేకపోయినాడు, బలహీనుడు అయినాడు. ఎందుకు బలహీనుడు అయినాడు? దేవుని ఆత్మ తనని విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి. ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది? మీరు నా గద్దెంపుకి మీరు లోబడినట్లయితే నా ఆత్మ మీ పైన కుమ్మరిస్తాను. దేవుని ఆత్మ మన పైన కుమ్మరించబడినప్పుడు మనము శక్తివంతులుగా మార్చబడతాము. మనకి కేవలం ఒక పాట పాడతాం కదా, అసాధ్యమైనది లేనే లేదు, సాధ్యమే సమస్తము సాధ్యం అంటాడు. ఎప్పుడు సాధ్యము? ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో నీతో సమస్తము సాధ్యం. అందుకే వాక్యం మనం ప్రకటిస్తాం కదా, నేను క్రీస్తు ద్వారా సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎప్పుడు బలపరుస్తాడు? సంసోను ఎవరు బలపరిచినారు? మే యూ రిసీవ్ స్ట్రెంగ్త్ అన్నాడా? దేవుని ఆత్మను కుమ్మరించినాడా? దేవుని ఆత్మతో నింపబడినప్పుడే, దేవుని ఆత్మ తన పైన కుమ్మరించబడినప్పుడే ఆయన శక్తిని పొందుకున్నాడు. సో మనం ఏం చెప్తున్నాము? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేస్తూ, మనం సమస్తం చేయగలుగుతాము. ఎప్పుడు చేయగలుగుతాము? ఎప్పుడైతే మనం బలపరచబడతాము. ఎప్పుడు బలపరచబడతాము? ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతాము, దేవుని భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరిస్తామో, దేవుని ఆత్మని మన పైన ఎప్పుడైతే కుమ్మరించబడతామో మనము శక్తిని పొందుతాము, మనము సమస్తము చేయించగలుగుతాము. అపవాది నిన్ను నన్ను ఊరికే వదిలేయడండి. మనం ఎంతగా వాక్యంలో లోతుగా ఎదుగుతున్నామో, లేదంటే అభిషేకంలో ఎదుగుతున్నామో, వాక్యాన్ని ధ్యానిస్తున్నామో, ప్రార్థనలు చేస్తున్నామో అంతగా మనం శ్రమ గుండా తప్పకుండా వెళ్తూ ఉంటాం. ఎందుకు? అపవాది ఏం చేస్తాడు? అట్ ఎనీ కాస్ట్ నేను తనని పడేయాలి. ఏం చేస్తాడు? ఏం ప్రయత్నం చేస్తాడు? విశ్వాసుల పట్ల, క్రైస్తవుల పట్ల అపవాది ఏం చేస్తాడు? ఎట్టి పరిస్థితుల్లో నేను వీడిని పడేయాలి. దేవుడు ఏం చేస్తాడు? పడిపోయిన వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నేను లేపాలి అని దేవుడు మన పట్ల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏం చేయాలి? మనం కేవలం మన చెయ్యి చాపాలి. అందుకే వాక్యం తెలుస్తుంది, దేవుని యందు మనుష్య దయందు మనం వర్ధిల్లుతున్న వాక్యం తెలుస్తుంది. మే యూ ఎప్పుడు రిసీవ్ అంటే వెన్ యూ రైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యువర్. నీ హృదయమైన పలక మీద దేవుని వాక్యం రాయబడినప్పుడు నీ ఆపత్కాలమందు నువ్వు మొరపెట్టుకుంటే ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. సో ఆపత్కాలమందు నువ్వు మొరపెట్టుకోవాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. శ్రమకుండా వెళ్ళవని చెప్పట్లేదు, తప్పకుండా వెళ్తావు. కానీ శ్రమలలో నేను నీకు తోడై ఉన్నాను వాక్యం తెలుస్తుంది. ఆ వాక్యం మనం గ్రహించినట్టు మనకు తెలిస్తే, ఇఫ్ యు నో ద ఆన్సర్, క్వశ్చన్స్ చాలా ఉంటాయండి, మనకు ఆన్సర్ తెలియాలి. ఆన్సర్ ఎక్కడ ఉన్నది? ఆ టెక్స్ట్ బుక్ నీ పలక మీద, హృదయమైన పలక మీద రాయబడినట్లయితే నువ్వు నీ ప్రశ్నకి సరైన జవాబు నీ దగ్గరే ఉంది. ఎక్కడుంది? నీ హృదయం ఉంది. ఎప్పుడు ఉంటుంది అది? నువ్వు నీ హృదయంలో నాటబడినప్పుడు. ఏమే సామెతలు 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 6వ వచనం. సారీ,
చదువు 7వ వచనం నుంచి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. హల్లెలూయా. ఎందుకు గుర్తు చేస్తాను ఎన్నిసార్లు? ఎవరు రాసినాడు పుస్తకము? సొలొమోను రాసినాడు కదా. సొలొమోను రాసినాడు, తన అనుభవం ఏం రాసినాడు? ఫియర్ ఆఫ్ ద లార్డ్ గురించి రాస్తున్నాడు. దేవుని భయభక్తుల గురించి రాస్తూ వచ్చినాడు. దేవుని భయభక్తుల గురించి రాస్తున్నాడు. దేవుని పట్ల నమ్మకం పెట్టుకోమంటున్నాడు. అని ఏం చేస్తాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకొని సమస్తం చేస్తాడు. కాబట్టి చివరికి ఏమని రాసినాడు? ఆకాశం కింద సమస్తము వ్యర్థమే రాసినాడు. వ్యర్థము కాదు సమస్తం. ఎందుకు వ్యర్థము? దేవుడు లేకుండానే నీ భూలోకంలో ఏది అనుభవించినా అది వ్యర్థమే. ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం దేవుడు లేకుండా నేను అన్ని అనుభవించినా కానీ దాంట్లో నాకు తృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అందుకేమన్నాడు? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ ఐ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. మార్గము సరళం చేస్తాను. ఇంకేక వాక్యం సరిస్తారు. బీ నాట్ వైజ్ ఇన్ దర్ ఓన్ ఐస్, ఫియర్ ద లార్డ్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. చెడుతనం నుంచి మీరు ఏం చేయాలంట? మనం పరిగెత్తిపోవాలి. జ్ఞానము దేవుడు ఇస్తే ఆ జ్ఞానము కారణముగా చెడుతనానికి ఆకర్షించబడ్డాడు. ఆ జ్ఞానంతోనే చెడుని విసర్జించవచ్చు. కానీ ఏం చేస్తాడు? జ్ఞానము పక్కన పెట్టి ఆకర్షణకి లోబడి ఏం చేస్తాడు? పాపంలో పడిపోయాడు. ఎప్పుడైతే గ్రహింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడో చివరి దశలో చూస్తే ఏం చూస్తాడు? దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఎక్కడ ఉంది, నేను అనుభవిస్తున్న ఈ పాప లోకం ఏంటిది. ఎప్పుడైతే కంపేర్ చేస్తూ వచ్చినాడో ఏమని చెప్తున్నాడు? ఈ భూమి కింద లేదా ఆకాశం కింద సమస్తము వ్యర్థంలో రాస్తూ వచ్చినాడు. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ, వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ అండర్ ద సన్. ఆకాశం కింద, సూర్యుడి కింద సమస్తము వ్యర్థమే. ఇక్కడ రాయబడ్డదా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం వ్యర్థమని? రాయలేదు. తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దాదాపు 40 సంవత్సరాలు కూడా ఏ ఒక్క యుద్ధం కూడా చేయలేదండి. నువ్వు ఏం చేయదు. యుద్ధం చేస్తూ పరిపాలించడమే చాలా కష్టము. నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేకపోతే ఇక్కడ ఏం పని లేదండి. నువ్వు డైలీ మార్నింగ్ రాజ్యం ఆ సింహాసనంలో కూర్చోవాలా? నీ దగ్గర ఏమైనా ఛాలెంజెస్ వస్తే, నీ దగ్గరికి ఏమైనా ఇష్యూస్ వస్తే నువ్వు క్లియర్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే నువ్వు తీర్చాలి. అంతే. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. సుఖమైన జీవితం నీకు అనుగ్రహించిన తర్వాత, నీ జ్ఞానం ఇచ్చిన తర్వాత, ఆస్తినంతా అన్ని ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు? చెడుని విసర్జించలేదు కాబట్టి. చెడుని ఆకర్షించినాడు. ఎంతవరకు ఆకర్షించినాడు అంటే దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానం, నిబంధన అన్నీ కూడా ఏం చేస్తాడు? సమాధి చేస్తాడు, అక్కడ పెట్టేస్తాడు. అందుకే ఆ వ్యక్తి ఏమని రాస్తున్నాడు? మనం తన తర్వాత ఉన్న జనరేషన్స్ బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, ఎదగాలి. కాబట్టి ఇక్కడ ఏమని రాస్తున్నాడు? Verse 7. Be not wise in their own eyes, fear the Lord and depart from evil. Verse 8 గమనించండి. It shall be health to thy navel and marrow to thy bones. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువై కలుగును. మనం ఆరోగ్యం గురించి ఏం చేస్తాము? మంచి డైట్, మంచి మెడిసిన్స్, ప్రోటీన్స్ అన్నీ తీసుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం తెలుస్తుంది? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ గివ్ యూ గుడ్ హెల్త్ అండ్ హీలింగ్. అంటే నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జిస్తావు, కండిషన్ కూడా రాస్తున్నాడు. 7లో ఒక మాట రాయబడి, 8లో ఒక మాట రాయబడి. నువ్వు ఎప్పుడైతే చెడుని విసర్జిస్తావో అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు నీ దేహంలో ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. God will strengthen your bones and వాక్యం సెలవిస్తుంది. When it shall be health to the navel. మనకు కావాల్సిన ఆరోగ్యం, మనకు కావాల్సిన బలం, శక్తి ఎక్కడ ఉన్నది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట మనకి ఆరోగ్యానికి మూలమని వాక్యం సెలవిస్తుంది. మరి మూడో మాట గమనించినట్లయితే, గాడ్ యువర్ హార్ట్. ఫస్ట్ ఏంటిది? డోర్స్ ఆఫ్ విజ్డమ్. ఫస్ట్ ఇట్ ఈస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. సెకండ్ థింగ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. థర్డ్ ఈస్ గాడ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని మీరు కావలి గాయాలి. ఆమేన్. 4వ అధ్యాయము
20 నుంచి 23 వర్షం ఒకసారి గమనించారు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఏమన్నాడు? వర్స్ 20. మై సన్, అటెండ్ టు మై వర్డ్స్, ఇన్క్లైన్ దైన్ ఇయర్ అంటు మై సేయింగ్స్. ఏం చేయాలి? నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము. చెవియొగ్గు అంటే ఏంటిది? చెప్పిన మాట వినండి, గ్రహించండి, శ్రద్ధగా వినండి. మనం చాలాసార్లు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు కదంటే, మనకి అనారోగ్యం ఉందండి మన డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ ఇచ్చే హెచ్చరికలు మనం వింటామా, లైట్ తీసుకుంటాం? ఏం చేస్తాం? శ్రద్ధగా వింటాం, 10 సార్లు అడుగుతాం కదా, 100 క్వశ్చన్లు వేస్తాం. ఈ మందు ఎందుకు, ఈ మందు ఎందుకు, ఎన్ని రోజులకు తగ్గుతుంది, జీవితాంతం వాడాలా, డైట్ ఏంటిది, అన్నీ అంటే ఏంటిది? శ్రద్ధగా విని తీసుకొని జాగ్రత్తగా వాడితేనే నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు నమ్ముతావు. మరి అదే వాక్యం ఇక్కడ ఏమని తెలుస్తుంది? నా ఉపదేశంలోకి మీరు లోబడి అంగీకరించినట్టు, మీరు శ్రద్ధగా విన్నట్లయితే కదా, ఒక చోటు నుంచి మీరు ఇంకొక చోటు వదిలేస్తే, డాక్టర్ చెప్పిన తల ఊపిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి యథాప్రదంగా నువ్వు అట్లనే జీవిస్తే ఏమవుతుంది? నీకు అనారోగ్యం తగ్గదు. ఆయన చెప్పిన మాట ఏంటిది? 3 పూటలు 3 టాబ్లెట్లు వేసుకో అంటాడు కదా. తినకముందు, తిన్న తర్వాత యొక్క డైట్ గురించి ఇవన్నీ చెప్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూనే నీలో ఉన్న అనారోగ్యానికి ఏమవుతుంది? అదొక ఆన్సర్ వస్తుంది. సో మనం వెళ్తున్న పరిస్థితుల్లో మనకు ఒక ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి? మనము అందుకే వచ్చిన మంచి మాటతో స్టార్ట్ చేశాడు. నా కుమారుడా, ఒరే తురే అనట్లేదండి, నా కుమారుడా, నా మాటలను ఆలకింపు. నువ్వు తన కుమారుడుగా, కుమార్తెగా నువ్వు భావించినట్లయితే తన మాట నీకు ఏం చేయాలంట? నువ్వు ఆలకించినట్లయితే నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనుము. హల్లెలూయా. నీ కంటి ఎదుట వాక్యం కనిపించాలి. నువ్వు కన్ను మూస్తే నీ హృదయమైన పలక మీద వాక్యం కనిపించాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటిది? కన్ను మూసినా కన్ను తెరిసినా వాక్యమే నీకు కనిపించాలి. ఎందుకు? ఆ వాక్యము నా మార్గానికి త్రోవ సరళం చేయబడింది. దై వర్డ్ ఇస్ ఎ ల్యాంప్ అంటూ మై ఫీట్ అని వాక్యం తెలుస్తుంది. నీ వాక్యము నా త్రోవకి వెలుగై ఉన్నది. మనము చీకటి నుంచి వెలుగులో నడవాలంటే దేవుని వాక్యం అనే వెలుగులో మన చేతి దగ్గర మనం పట్టుకొని వెళ్ళాలి. దై వర్డ్ ఇస్ ఎ ల్యాంప్ అంటూ మై ఫీట్ అండ్ లైట్ అంటూ మై పాత్. నా త్రోవకు వెలుగై ఉన్నది. నా త్రోవకు వెలుగాలంటే దేవుని వాక్యం మనము పట్టుకొని నడవాలి. మన చేతిలో ఎంతవరకు అయితే ట్రాన్స్ఫర్ పట్టుకొని వెళ్తామో అంత దూరం మనం తప్పకుండా వెళ్తాం. ట్రాన్స్ఫర్ లేకుండా అడవిలో ప్రయాణం చేయలేము, ఎడారిలో ప్రయాణం చేయలేము, చీకటి ప్రాంతంలో వెళ్ళలేము. చిమ్మ చీకటిలో 100% మనం వెళ్ళలేమండి. కొంచెం కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తాము? మన ఇల్లు ఎంత అలవాటు అయినా కానీ కిచెన్లోకి వెళ్ళి అగ్గిపెట్ట తీసుకున్నప్పుడు ఏం చేస్తాము? తడుముకుంటూనే వెళ్తాం. అగ్గిపెట్టి తీసుకొని క్యాండిల్ వెలిగించేంత వరకు కూడా ఏం చేస్తాం? మన మార్గము వంకర టింకరగానే ఉంటాయి. ఎప్పుడు సరళం చేయబడుతుంది? ఎప్పుడైతే వెలుగు వస్తుందో అప్పుడు మన మార్గము సరళము చేయబడుతుంది. 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేని గురించి మాట్లాడుతున్నాడు? మళ్ళీ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. నీకు జీవము, ఆరోగ్యము నీకు వాక్యం ద్వారా నీకు కలుగుతుంది. ఫర్ దే ఆర్ లైఫ్ అండ్ దోస్ దట్ ఫైండ్ దెమ్ అండ్ హెల్ప్ టు ఆల్ దేర్ ఫ్లెష్. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని కనుక్కుంటావో ఆ వాక్యము నీకు ఏం చేస్తాడంట? ఇట్ ఈస్ లైఫ్. నీకు జీవం ఇస్తుంది వాక్యం.
లైఫ్ అండ్ డెత్ ఆర్ ద పవర్ ఆఫ్ ద టంగ్. జీవము మరణము నాలుక వశం ఉంది కాబట్టి నీ హృదయమైన పలక మీద వాక్యం రాయబడితే ఆ వాక్యం ప్రకటించినప్పుడు యూ విల్ హ్యావ్ లైఫ్. ఎజికేల్ నిలిచి ఏం చేశాడు? ఎడారిలో చచ్చుబడిన ఆ ఎముకలను చూసామన్నాడు. అది సహజంగా కాకపోయినా కానీ ఒక డ్రీమ్ అయినా ఒక విజన్ అయినప్పుడు కూడా ఏం చేస్తాడు? ఎజికేల్ ఏం చేస్తావు? యూ స్పీక్ టు ద బోన్స్. నీ నోట ఉన్నది జీవం కలిగిన మాట నీ నోట ఉంచిన కాబట్టి నువ్వు పలుకు. ఈ ఎండిపోయిన ఎముకలలో జీవం వస్తుంది. సో మన పరిస్థితుల్లో ఎండిపోయిన పరిస్థితి ఉన్నట్లయితే మనము జీవం ప్రకటించడానికి ఏం కావాలి? నీ నోట మాట ఉండాలి. నీ నోట మాట ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు తిన్నా, పడుకున్నా, లేచినా ఏమన్నా వాక్యం సరే నీ కన్నుల ఎదుట వాక్యం ఉండాలి, హృదయమైన పలుకలో వాక్యం ఉండాలి. నువ్వు ప్రతి పనిలో కూడా వాక్యం ఉన్నట్లయితే ఆ వాక్యం నీకు ఏమిస్తుందంటే జీవం ఇస్తుంది, బలము, శక్తి నీకు అనుగ్రహిస్తుంది. 23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయములను భద్రముగా కాపాడుకును. Keep the heart with all diligence, for out of it are the issues of life. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి. జీవధారలు ఎక్కడి నుంచి వస్తాయండి? మన ఇష్యూస్ ఆఫ్ లైఫ్ మన హృదయంలో నుంచి వస్తాయంట. ఎవడో చెప్తే కాదు, నీవు చెప్పుకుంటేనే నువ్వు ఎదుగుతావు, లేదంటే కృంగిపోతావు. అవుతుందా కాదు ఎవరు చెప్పాలి? ఏదైనా పని అప్పగిస్తే నాతో అవుతుంది, నాతో కాదు ఎవరు చెప్తారు? ఎదుటివాడు మనం డిసైడ్ చేయొద్దండి. మనకు అప్పగించిన పని నేను చేయగలుగుతున్నా చేయలేదని నీ స్తోమత నీకే తెలుసు. చేయలేని పరిస్థితిలో నువ్వు దేవుని సహాయం తీసుకుంటావు. దావీదు ఎప్పుడైతే ఈ గొలియాతు దగ్గర వెళ్ళినాడో సొంత శక్తుల మీద వెళ్ళలేదని ఏమన్నాడు? నేను నమ్మిన దేవుడు జీవగల దేవుడు కాబట్టి నాకు సహాయం చేస్తాడు, నా సహాయము యెహోవా వలన కలుగుతుంది. ఐ కాంట్ డూ. నేను ఒంటరిగా నేను చేయలేను. దేవా నీవు నాకు జతపరిచినట్లయితే, నీవు నాకు సహాయపడితే నేను తప్పకుండా దీన్ని జయించగలుగుతాను, నేను దీనిని ఓడించగలుగుతాను. సో వాక్యం ఏం తెలుస్తుంది? నీ హృదయములో కీప్ ద హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్. అందుకే వాక్యం ఏమని థర్డ్ పాయింట్ ఏమని తీసుకున్నాము? గాడ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే, అందుకే యోహాను సువార్త ఏమన్నా రాయబడ్డది? నీ హృదయాన్ని మీరు కలవరపడనీయకుడి. నీ హృదయంలో కలవరం చెందితే నువ్వేం చేస్తావు? నువ్వు ఇంకా డిఫరెంట్గా యాక్ట్ చేస్తావు. ఈ ద్వేషము, పగ, కోపం అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? హృదయంలోనే స్టార్ట్ అవుతుంది, మన తలంపులోనే స్టార్ట్ అవుతుంది. వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు అని మనం ఏం చేస్తాము? ఆ హృదయంలో నుంచి తీసివేయలేము. కాబట్టి అందుకే వాక్యం తెలుసు, లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. నీ హృదయాన్ని మీరు కలవరపడనీయకుడి. నీ హృదయం ఎప్పుడైతే కలవరం చెందుతుందో మనం ఏం చేస్తాం? మనం ముందుకు వెళ్తున్న మార్గము సరళం చేయబడదు. ఎందుకు? మనం డిస్టర్బెన్స్ ఇస్తూనే వెళ్తున్నాము. దేవా నా హృదయం కలవరపరచకుండా ఏం చేయాలంటే లెట్ యువర్ హార్ట్ రిజాయిస్. అందుకే వాక్యం సరే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. దేవుని ఎందుకు ఆనందించు. అందుకే వాక్యం సరే దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్ అండ్ ఐ విల్ రిజాయిస్. ఇదే దినం ప్రభు చేసినది నేను ఉత్సహించి స్తుతి గానం. నువ్వు ఎప్పుడు ఉత్సహించి ఎప్పుడు స్తుతి గానం చేస్తావు? ఎప్పుడైతే నీ హృదయం కలవరం చెందదో. నీ హృదయం కలవరపడద్దు అంటే నీ హృదయమైన పలక మీద దేవుని వాక్యం రాయబడాలి. ఆ దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీకు కావాల్సిన శాంతి, సమాధానం నీకు అనుగ్రహించబడుతుంది. అసమాధాన క్రియలు ఎన్నో మన చుట్టుపక్కల జరుగుతాయి, వాక్యము మనకి సమాధానం కలిగేది. అందుకే యేసుక్రీస్తు ఒక వాక్యంగా ఆ రూమ్లో ఏంటనే ఇక్కడ ఏమన్నాడు? పీస్ బీ అంటు యూ. ఆ 11 మంది శిష్యులు ఎప్పుడైతే భయపడ్డారో ఆ ఒంటరిగా ఉన్నాడు, ఆ గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి బయలుపరచబడిన ఏమన్నాడు? మీకు సమాధానం కలుగును గాక. వాళ్ళ హృదయము, వాళ్ళందరి హృదయాలు ఏమున్నదండి? సమాధానం ఉందా? సమాధానం లేదు. ఏమనుంది? మేము యూదులకు దొరికితే యేసుక్రీస్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేస్తారు కాబట్టి అందరూ కూడా ఇలాంటి రూము, డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని ఒక రూమ్లో వాళ్ళు కట్టబడ్డారు. భయభ్రాంతులేనారు. అలాంటి భయభ్రాంతి పరిస్థితిలో యేసుక్రీస్తు వాక్యముగా వాళ్ళ రూమ్లోకి వచ్చి చెప్పినాడు, మీకు సమాధానము కలుగును గాక. అక్కడ వాక్యం గమనిస్తే అండ్ దే రిజాయిస్డ్ అని వాక్యం తెలుస్తుంది. ఎప్పుడైతే
సమాధానం ప్రకటించబడ్డదో, వాళ్ళ హృదయంలో ఉన్న కలవరము తొలగించబడ్డదో వాళ్ళు ఆనందించిన వాక్యం సెలవిస్తుంది. ఇంకేమైనా వాక్యము దేవుడు వాళ్ళపైన, దేవుని ఆత్మని వాళ్ళపైన ఊదిన వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఊదినాడు? వాళ్ళకు కావాల్సిన సహనము, ఓర్పు, బలము, శక్తి, జ్ఞానము, నడిపింపు అన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు ముందుకి నడిపించబడ్డారు. సో మనం ఏం చేయాలి? మన హృదయాన్ని మనము కలవరం పడకుండా మనము కాపాడుకోవాలి. సామెతలు 23వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తాం. సామెతలు 23వ అధ్యాయం 7వ వచనం. ప్రతివాడు తన ఆంతర్యంలో వెలుగును చూచుకునేవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. For as he thinketh in his heart, so is he. Eat and drink, saith he to thee, but his heart is not with thee. అని ఒక మానవుడు ఏం చేస్తాడ? తన హృదయంలో ఏదైతే అనుకుంటాడో అదే ప్రకారం బయటికి జీవిస్తాడు. ఏం చేస్తాడంట? ఆ హృదయంలో నుంచి వచ్చిన ఏదైతే మన హృదయం ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తాం? అది తలంపులుగా మార్చబడుతుంది. ఆ తలంపులు క్రియారూపకంగా మనము చేస్తాము. ఆ క్రియారూపంగా చేసేది మనకు అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు మన ప్రవర్తనని మారుస్తుంది. ఆ ప్రవర్తన మన గమ్యాన్ని మారుస్తుంది. అవుట్ ఆఫ్ ద హార్ట్ అని వాక్యం తెలుస్తుంది. మన హృదయ అంతరంగం నుంచి ఏముంటుందంట? తలంపులు, క్రియలు, అలవాట్లు, మన ప్రవర్తన, మన గమ్యం, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో వన్స్ ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ ట్రబుల్డ్, నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో, సమాధానం కలిగి ఉంటావో, ఏమంటారు? సమాధానకరమైన ఆలోచనలు ఉంటాయి, సమాధానకరమైన యాక్షన్స్ ఉంటాయి, సమాధానకరమైన అలవాట్లు ఉంటాయి, సమాధానకరమైన ప్రవర్తన కలిగి ఉంటాము, సమాధానకరమైన గమ్యాన్ని మనము చేరుకుంటాము. పౌలు ఎందుకు భయపడలేదండి? ఎన్ని షిప్ బ్రేక్స్ వచ్చినాయి, ఎన్ని ఓడలు, ఎన్ని పడవ ప్రయాణం చేసిన సముద్రం మునిగిపోతున్నా కానీ ఏమన్నాడు? నన్ను దేవదూత దర్శించి ఏ ఒక్కడు కూడా చనిపోడు, ఒక తల వెంట్రు కూడా రాలదు అని తనకి హెచ్చరిక వచ్చింది. భయపడకుండా వెళ్ళినా భయపడలేదు. తన హృదయం కలవరం చెందలేదు. అందుకే వాళ్ళు చెప్తున్నాడు, మీరు భయపడకండి, దేవదూతలను దర్శించి మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మనం ఎవరం కూడా చనిపోము, మీరు భయపడకండి. ఈ ఓడ కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు, ఈ విరగొట్టవచ్చు, మునిగిపోవచ్చు, కానీ మనము ప్రయాణం చేస్తున్న ఓడ మునిగిపోయినా కానీ మనము బ్రతికి బయటపడతాము. తను చెప్పిన మాట ప్రకారం ఏ ఒక్కడు చనిపోలేదు. అందరు కూడా ఒడ్డుకు చేరుకున్నారు. ఈత వచ్చిన వాళ్ళు ఈత కొట్టుకుంటూ వచ్చినారు, ఈత రాని వాళ్ళు అక్కడ చెక్క ముక్కల మీద తేలుకుంటూ వచ్చినారు. ఎవరైనా చనిపోయినా ఎందుకు చనిపోలేదు? ఎందుకంటే తన హృదయము కలవరం చెందలేదండి. ఆ జైలర్ ఎప్పుడైతే చనిపోవడానికి పోతున్నాడు, అరే వీళ్ళందరూ తప్పిపోయినారు కదా, అందరూ పారిపోయినారు, సైనికులు కదా, దీంట్లోంచి అందరూ పారిపోయినారు, అందరూ తప్పిపోయినారు, మనం చనిపోదామని సిద్ధపడుతుంటే ఆ జైలర్ చెప్పిన మాట ఏంటిది? మీరు చనిపోవచ్చు, మేము అందరం ఇక్కడ ఉన్నాం, మీ ఇద్దరు కలవర పని చేయదు, మేము భయపడకు, మేమందరం ఇక్కడ ఉన్నాం, ఎక్కడ పారిపోలేదు. ఆ శిష్యులు చేసిన నమ్మకతను బట్టి వాళ్ళకి ఛాన్స్ ఉంటే పారిపోవడానికి, పారిపోలేదు కాబట్టి ఇక్కడ ఒక జైలర్ తన కుటుంబం రక్షింపబడ్డది. ఎందుకు రక్షింపబడ్డది? వీళ్ళకి ఛాన్స్ అంటే వీళ్ళ నమ్మకతను బట్టి, వీళ్ళు నమ్మిన దేవుడు జీవితంలో వాడు కాబట్టి వీళ్ళని విడిపించినాడు. మేము ఏం చేయాలని వద్దరి దగ్గర వెళ్ళి అడుగుతున్నాడు. ఆ జైలర్ ఏమని అంటున్నాడు? నేను రక్షింపబడాలంటే నేనేం చేయాలి? ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ టుడే యూ విల్ బి సేవ్డ్ అని మనకు హెచ్చరించాడు. సో మన హృదయం ఫస్ట్ థింగ్ మనం ఏం కాపాడుకోవాలి? మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. హృదయం కలవరం పడకుండా మనం కాపాడుకున్నట్లయితే ప్రతిదాన్ని మనము జీవించగలుగుతాం కదా. రీసెంట్గా మనం ఎన్నో క్రైమ్స్ వింటూ ఉంటాం, చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఏది జరిగినా కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీలో అందరం ఇంటి ఉండదు కదా. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయం కలవరపడ్డది. అవునా? ఎక్కడ కలవరపడ్డది? వాడు అంటే ఎవరు? ఒక జడ్జి, ఒక జస్టిస్ మమ్మల్ని బొద్దింకలు అంటాడా కదా. ఆ బొద్దింకల మాట వేరే అర్థం తీసుకోకుండా వాడేం చేస్తాడు? విన్నవాడు
తన హృదయాన్ని కలవరపరిచినాడు కాబట్టి ఈయన మమ్మల్ని స్టూడెంట్స్ని యూత్ని బొద్దింకలు అంటారా కాక్రోచ్ అంటాడా ఏం చేస్తాడు ఒక పార్టీ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసేవాడు స్టార్ట్ అవుతుంది వాడికి కూడా తెలియదు. హృదయం కలవరం చెందింది కాబట్టి సిజేపీ పార్టీ వచ్చింది. హల్లెలూయా. సో హృదయం కలవరం చెందొద్దంటే ఏం చేయాలి? మనం మాటలు మన మనం చూసేది వినేది మాట్లాడే అన్ని కూడా మనము గ్రహించడానికే స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అవసరం. గ్రహించే ఆత్మ మనకు అవసరం. చెప్పేవాడు ఒక ఉద్దేశంతో అన్నాడు, వినేవాడు ఇంకొక ఉద్దేశం తీసుకున్నాడు. విన్నవాడు ఏం చేస్తాడు? ఆ తీసుకునే ఉద్దేశం నెగిటివ్ ఉన్నది కాబట్టి ఇంకొకటి స్టార్ట్ చేస్తాడు. ఆయన చెప్పే అంశం వేరే, వీళ్ళు తీసుకునే అంశం వేరే. సో మనం ఏం చేయాలి? మనకున్న సర్కిల్లో మనకున్న ప్రయారిటీస్లో మన అనుదిన జీవితంలో మనం అనేక విషయాలు వింటున్నాము. విన్నదాన్ని మనం గ్రహించేవా ఏది రైట్ ఏది రాంగ్. సో అందుకే కాంటెక్స్ట్గా చూడాలి. వాక్యం కూడా మనం కాంటెక్స్ట్లో చదవాలి. ఏ సందర్భంలో రాయబడ్డది, ఏ సందర్భంలో చెప్పినారు, ఎవరికి రాయబడ్డది, ఎవరికి అసలు దేని గురించి రాయబడ్డది అన్నీ గ్రహించాలి. కేవలం రాయబడ్డది కాబట్టి కాదు, కండిషన్స్ అప్లై. మనం కూడా రీసెంట్గా చెప్తూ వచ్చినాడు కదా, యోగులాగా దేవా నాకు 2-4 హార్వెస్ట్ 4 హార్వెస్ట్ కావాలని అడుగుతారు. అవునా కాదు? రెండింతలు ఆశ యోగుకి ఇచ్చినట్టు నాకు ఇవ్వమంటారు. కానీ యోగు వెళ్ళిన పరిస్థితి మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? మనం వెళ్ళగలుగుతామా? దేవా నా పిల్లల్ని చంపని చెప్పగలుగుతామా? నా ఆస్తిని అనిపిస్తే అన్నీ తీసుకో, నా పిల్లల్ని చంపు. యోగు పిల్లల్ని చంపిన నా పిల్లల్ని చంపని అడగలుగుతామా? అడగలేమండి. కానీ ఆశీర్వాదం కావాలి. కాంటెక్స్ట్ వేరే, సందర్భం వేరే, పరిస్థితి వేరే. అడగడం తప్పు లేదు. కానీ దేవా ఆ శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు ఆ శ్రమలో నేను అన్ని పోగొట్టుకుంటే యోగు ఏ విధంగా తిరిగి పొందుకున్నాడు? నాకు తిరిగి రెట్టింపు అనుగ్రహించు. ఈ సామెత వింటాం కదా, నో పెయిన్ నో గెయిన్ కదా, యూజువల్గా వాడుతూ ఉంటాం. దెర్ ఇస్ నో గెయిన్ వితౌట్ పెయిన్. సో ఏంటిది? గెయిన్ కావాలంటే పెయిన్ అనుభవించాలి. యోగ్యుడు దగ్గర 2-4 హార్వెస్ట్ అని వస్తుందండి. కానీ నోరు మూసుకొని దేవుడు భయభక్తులు కలిగి అన్నీ అనుభవించడు కాబట్టి చివరికి ఏం చేశాడు? రెండింతల ఆశలను తన అనుభవించగలిగినాడు. ఒక సాక్ష్యంగా మనం వింటున్నాం, చదువుతున్నాం, తనని బట్టి మనం నేర్చుకుంటున్నాం కూడా. సో మనం జాగ్రత్త పడతాం. వాట్ యు సీ, వాట్ యు స్పీక్, వాట్ యు హియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం అడగాల్సిన దేవా నీ భయభక్తులు నాకు కావాలి, జ్ఞానము కావాలి, గ్రహించే ఆత్మను నాకు కావాలి, నా హృదయం కలవరపడకుండా నేను కాపాడుకోవాలి, నీ వాక్యం నా హృదయమైన వాక్యం రాయబడాలి, నీ వాక్యం అనుసరించి నడుచుకోవాలి, నాకు అవసరం ఆరోగ్యం వరం శక్తి అన్నీ కూడా వాక్యం ద్వారా వస్తుంది, జ్ఞానం వస్తుంది, అవగాహన వస్తుంది, ప్రత్యక్షత వస్తుంది. అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి? వాక్యం ఈజ్ ద సోర్స్. వాక్యం మూలరాయి కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మూలరాయి ఖండించబడితే ఫౌండేషన్స్ పోతే ఏమవుతుంది? బిల్డింగ్ కూలిపోతుంది. సో మనం చేయాలి? దేవా ఈ వాక్యం అనే ఫౌండేషన్ నేను స్థిరపరచున్న నాటు నన్ను నిలబెట్టుకుని అడిగితే దేవుని వాక్యము దీని వాగ్దానం మన జీవితంలో ఏం చేస్తుంది? డోర్స్ ఆఫ్ విజ్డమ్ తెరవబడతాయి. వాట్ ఇస్ ద ఫస్ట్ డోర్? ఫియర్ ఆఫ్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ గాడ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కాపాడుకుంటే ఆ దీపికైన పరిస్థితులను ఆ మాటని సీరియస్గా తీసుకోకపోతే విని వదిలేస్తే సిజేపీ పార్టీ వచ్చేది కాదు. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన సీరియస్గా తీసుకుంటారు కాబట్టి. నెగిటివ్ వర్డ్ని ఆయన చెప్పింది పాజిటివ్ వర్డ్ని ఈయన నెగిటివ్గా తీసుకున్నారు కాబట్టి అంత కూడా ఎంతమంది యవనస్తులు ఎంతోమంది బయటకు వచ్చి వాడు ఎందుకు పోరాడుతున్నాడు వాడికి కూడా తెలియదు. వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తారు? జేజేలు కొడుతున్నారు. వాళ్ళందరికీ చాలామంది తెలియదండి. వాళ్ళందరూ ఎందుకు కూడుకుంటారో కూడా తెలియదు. అందరూ రమ్మని మనం ముందులో గోవిందలా మనం కూడా వెళ్తున్నాం. రైట్? సో అలాంటి పరిస్థితి మనం వెళ్ళకుండా క్రైస్తవ విశ్వాసంగా అందుకే వాక్యం సెలవుస్తున్నది, డోంట్ ఫాలో ద క్రౌడ్. జనాలను మీరు వెంబడించకండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను. సో దేవుడు నడిపిస్తున్నప్పుడు తన కోడలకి మనము ప్రయాణం చేసినట్లయితే అది తప్పకుండా తప్పిపోవు. ఏది ఏమైనా కానీ నన్ను కాపాడే బాధ్యత తనకు ఇస్తున్నాడు కాబట్టి ఈ ఫాదర్స్ డేలో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఫాదర్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నన్ను సృష్టికర్త మన
పరలోకం ఉన్న తండ్రి నిన్ను నన్ను కాపాడుతున్నాడు, భద్రపరుచాడు, మన పట్ల ధ్యానం కలిగి ఉన్నాడు, ధ్యాస కలిగి ఉన్నాడు. నిన్ను కాపాడువాడు ఎన్నడూ కుడుకడు, నిద్రపోనన్న దేవుడు నీ పట్ల నా పట్ల ఉన్నాడు కాబట్టి కాపాడే బాధ్యతను తీసుకున్నాడు, భద్రపరిచే బాధ్యతను తీసుకుంటాడు. మరి ఇది వరకు ఇంతవరకు కాపాడినాడు. ఈ సంవత్సరం 6 నెలల 21 రోజులు కాపాడినట్లయితే నెక్స్ట్ 7.5 months కూడా దేవుడు తప్పకుండా, ఈ 6.5 నెలలు కూడా దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. ఏ విషయం నిరుత్సాహపడగా దేవుడు మనకి ఇచ్చిన వార్తను గుర్తు చేసుకున్నాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం ఏమని ప్రకటించాము? ఇదే సంవత్సరం 100 ఫలితం ఏ విధంగా అయితే ఇస్సాకు పొందుతున్నాడో మనం కూడా ఇదే సంవత్సరం 100 ఫలితం మనం పొందుకోబోతున్నాం. అలాగే దేవుడు కొద్ది మాటలు దీవించుకున్నాడు.